హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మన ఛానల్లో మొన్న ఒక పోస్ట్ పెట్టాను కదా, నేను ఆవాస్ ఫైనాన్స్ స్టాక్ని కొందామని ప్లాన్ చేస్తున్నానని చెప్పి మీకు పోస్ట్ అయితే పెట్టాను. అందరూ చూసారో లేదో తెలియదు, అందుకని మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ అదే కాకుండా ఓన్లీ స్టాక్ పేరే కాదు, అసలు ఆ స్టాక్ నేను ఎందుకు కొంటున్నాను, అసలు ఆ స్టాక్ కొనడానికి రీజన్స్ ఏంటి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్గా నేను ఒక స్టాక్ కొనాలంటే ఏమేమి చూస్తాను మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఫస్ట్ నేను స్టాక్లో చూసేది గ్రోత్. బాగా గ్రో అవ్వాలి, వాళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ వాళ్ళ రెవెన్యూస్ కానీ బాగా గ్రో అవుతున్న స్టాక్నే నేను పిక్ చేస్తాను కదా. వాళ్ళ కంపెనీలోనే కాకుండా వాళ్ళ బిజినెస్లో కూడా గ్రోత్ ఉందా, అంటే ఇంకా ఆపర్చునిటీ ఉందా వీళ్ళ గ్రో అవడానికి, ఇంకా కొన్ని లాంగ్ టర్మ్లో ఉన్నదాన్ని వాళ్ళ బిజినెస్ ఆపర్చునిటీ గ్రోత్ని అయితే నేను చూస్తాను. అండ్ ఆ కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీ అయి ఉండాలి, సో దట్ మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, కొంచెం హ్యూజ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత వాల్యుయేషన్స్, మనకి స్టాక్ వాల్యుయేషన్స్ చీప్ వాల్యుయేషన్స్లో ఉండాలి, అట్లీస్ట్ రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంటే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక స్టాక్ని అయితే కొందామని అనుకుంటాను. ఓకే, ఈ ఆవాస్ ఫైనాన్స్ వీళ్ళ బిజినెస్ ఏం చేస్తారు అని చూస్తే వీళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ అయితే ఇస్తుంటారు, వీళ్ళ హోమ్ లోన్స్ అయితే ఇస్తుంటారు. వీళ్ళు మెయిన్గా వీళ్ళ ప్రెజెన్స్ వీళ్ళ సిటీస్లో అయితే ఉండదు, ఎక్కువ స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్లో అయితే వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది వీళ్ళది. ఈ హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్లో చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంది, మెయిన్గా మన ఇండియాలో. మీకు ముందు కూడా చెప్పాను చాలాసార్లు, ఈ హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ మెయిన్గా ఇండియాలో గ్రోత్ ఉండడానికి ఛాన్సెస్ ఏంటి అని చూస్తే, మనకి ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ మనం చూస్తే యూఎస్లో కానీ యూకే లాంటి కంట్రీస్లో మనం చూస్తే హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడతారు మనకి. కానీ మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ, మనకి ఈ మధ్య రీసెంట్గా అయితే స్టార్ట్ చేస్తున్నారు హౌస్ లోన్స్ తీసుకొని హౌసెస్ కొనడం. రీసెంట్గా లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా చాలా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. ఇంకా చాలామంది ఇంకా లోన్స్ తీసుకొని ఇంకా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం కానీ కొత్త హౌసెస్ కొనడం కానీ ఇంకా మన ఇండియాలో చాలా పెరుగుతారు. మెయిన్గా ఇంకా స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్లో ఇంకా చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా సిటీస్లో ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఇంకా నెక్స్ట్ స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్లో కూడా ఇది చాలా పెరుగుతుంది. హోమ్ లోన్స్ తీసుకోవడం అయితే బాగా పెరుగుతుంది నెక్స్ట్ మన ఇండియాలో అయితే. అండ్ మనం ఈ కంపెనీ గ్రోత్ ఎలా ఉందని చూసినప్పుడు మనం కాంపౌండ్ సేల్స్ గ్రోత్ మనం చూస్తే లాస్ట్ 10 years 57% గ్రోత్ కనబడుతుంది, 5 years 27%, 3 years 21%. ప్రజెంట్ మనం చూస్తే 24%తో సేల్స్ గ్రోత్ అయితే అవుతుంది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ చూసినా కూడా బాగా గ్రో అవుతున్నారు వీళ్ళు. లాస్ట్ 10 years 72%, 5 years 32%, 3 years 20%, ప్రజెంట్ అయితే 17%తో ఉంది. అండ్ స్టాక్ ప్రైస్ CAGR మనం చూస్తే మనకి పెద్దగా రిటర్న్స్ అయితే లేదు ఈ స్టాక్లో. అసలు ఈ స్టాక్ పెద్దగా పెరగకపోవడానికి కారణం ఏంటి? అండ్ మన స్టాక్ ప్రైస్ చూస్తే 3000 రూపీస్ నుంచి ప్రజెంట్ 1500 రూపీస్, ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో అయితే దొరుకుతుంది. అసలు స్టాక్ ప్రైస్ ఇంతలా ఫాలో అవడానికి రీజన్స్ ఏంటి, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఈ ఆవాస్ ఫైనాన్స్ స్టార్టింగ్ 2011లో ఏయూ ఫైనాన్స్ బ్యాంక్కి సబ్సిడరీగా అయితే స్టార్ట్ అయింది. అండ్ 2012లో అయితే వీళ్ళ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. 2016 ఆ టైంలో అయితే వీళ్ళు ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు అయితే వీళ్ళ స్టేక్ని అయితే వేరే వాళ్ళకి సెల్ చేశారు. మెయిన్గా వీళ్ళ గ్రోత్ చూడండి, మనం 2012 నుంచి మనం చూస్తే వీళ్ళ రెవెన్యూస్లో కానీ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కానీ ఈ కంపెనీ అయితే చాలా చాలా బాగా గ్రో అయింది. మనం ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసినప్పుడు మొన్న August 4th అయితే పోస్ట్ చేశారు. అంత గ్రేట్గా అయితే లేదు, యావరేజ్గా అయితే ఉంది. మనం రెవెన్యూస్లో అయితే స్లైట్ గ్రోత్ అయితే కనబడుతుంది, కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో చూస్తే లాస్ట్ క్వార్టర్ కన్నా కొంచెం డ్రాప్ అయితే ఉంది, కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కన్నా గ్రోత్ అయితే ఉంది. నెంబర్స్ అయితే మిక్స్డ్గా వచ్చాయి, దానివల్ల స్టాక్ ప్రైస్ అయితే ఆ రోజు కొంచెం ఫాలో అయింది. మళ్ళీ మేనేజ్మెంట్ కామెంటరీ బాగా పాజిటివ్ ఇవ్వడంతో మళ్ళీ ఆ స్టాక్ ప్రైస్ పైకి అయితే మూవ్ అయింది. మనం ఈ కంపెనీ వాల్యుయేషన్స్ మనం చూద్దాం. పాస్ట్ హిస్టరీలో ఈ స్టాక్ PE ఏ లెవెల్స్లో ట్రేడ్ అయింది, అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఏ లెవెల్స్ ఉన్నాయి, అండ్ ప్రెసెంట్ ఏ లెవెల్స్లో ఉన్నాయి అనే దాన్ని మనం కంపేర్ చేసి చూద్దాం. మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనం చూస్తే స్టాక్ PE చూడండి, నియర్లీ 70 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అయింది. 2021, 2022లో అయితే ఫాలో అవడం స్టార్ట్ అయింది. ప్రజెంట్ మనం PE చూస్తే 27 ఆ రేంజ్లో అయితే ఉంది. మీడియం PE చూస్తే 57.5, మనం మీడియం PE కన్నా చాలా తక్కువలో ఉంది వీళ్ళ PE అయితే. అండ్ నేను మెయిన్గా ప్రైస్ టు బుక్ వాల్యూ అయితే చూస్తాను. వీళ్ళ పాస్ట్ హిస్టరీలో మనం చూస్తే 2021 ఆ టైంలో వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ 10 అలా టచ్ అయింది వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ. అండ్ ప్రజెంట్ మనం చూస్తే 4 కన్నా తక్కువ ఉంది, 3.77 ఆ రేంజ్లో అయితే ఉంది. మనం పాస్ట్తో కంపేర్ చేస్తే మనకి చాలా చీప్ వాల్యుయేషన్లో ఉందని మనం చెప్పచ్చు. కానీ ప్రజెంట్ మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే, సిమిలర్ కంపెనీస్తో కంపేర్ చేసి చూస్తే అన్ని కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ వాల్యుయేషన్స్లో అయితే ఉన్నాయి. ఈ హౌసింగ్ ఫైనాన్స్ చేసే బిజినెస్ హోమ్ ఫస్ట్ కానీ యాప్టెస్ ఫైనాన్స్ కానీ ఈ కంపెనీస్ అన్ని వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ ఈ ఆవాస్ ఫైనాన్స్తో అయితే సిమిలర్గా అయితే ఉన్నాయి. మనం వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ కొన్ని ఇయర్స్ నుంచి మనం ఇక్కడ మెన్షన్ చేశారు. 2012లో అయితే వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది, తర్వాత 2016లో వీళ్ళ మేనేజ్మెంట్ చేంజ్ అయ్యారు, అండ్ 2018లో వీళ్ళ IPOగా వచ్చారు.
అండ్ అలాగే వీళ్ళు చూస్తే వీళ్ళ ఏఎం సైజ్ గ్రోత్ కూడా ఎలా గ్రోత్ ఉన్నట్లుగా వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అలాగే వీళ్ళ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మన ఇండియాలో ప్రెజెన్స్ కూడా పెరుగుతుంది రాను చూస్తే. మనం 2012-25 నుంచి ప్రజెంట్ ఇప్పుడు చూస్తే 346 బ్రాంచెస్ అయితే ఉన్నాయి మన ఇండియాలో. ఇక్కడ పైన చూడండి ఆవాస్ 1.0, ఆవాస్ 2.0, ఆవాస్ 3.0 అని మెన్షన్ చేసింది. ఇప్పుడు ఆవాస్ 3.0 అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళ మెయిన్గా వీళ్ళ ప్రజెంటేషన్లో నేను చూస్తే వీళ్ళ టెక్నాలజీ మారుతుంది. వీళ్ళ టెక్నాలజీలో అయితే చేంజెస్ అయితే చేస్తున్నారు వీళ్ళు. మెయిన్గా ముందు లోన్ ఇవ్వడానికి ఒక 10-12 డేస్ తీసుకునే వాళ్ళంట. ఇప్పుడు రాను ఆ టైం తగ్గించి ఇంకా 6 days to 7 daysలో లోన్ ఇచ్చేటట్లు వీళ్ళ సిస్టంలో ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే. దాన్ని వీళ్ళు ఆవాస్ 3.0గా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళ క్రెడిట్ రేటింగ్ మనం చూస్తే ఐసీఆర్ఏ వాళ్ళు ఇచ్చింది లాంగ్ టర్మ్కి AA స్టేబుల్ రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ కేర్ వాళ్ళు కూడా AA స్టేబుల్ రేటింగ్ అయితే ఇచ్చారు. మనం మిగతా ఫైనాన్స్ కంపెనీస్, స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్తో కంపేర్ చేస్తే వీళ్ళ రేటింగ్ అయితే బెటర్గా అయితే ఉంది. వీళ్ళ లాస్ట్ 5 years మనం డేటా మనం చూస్తే వీళ్ళ ఏఎం 28% CAGRతో గ్రో అవుతున్నారు. అండ్ వీళ్ళ డిస్బర్స్మెంట్స్ 20% CAGRతో గ్రో అవుతున్నారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం చూస్తే 36%తో CAGRతో గ్రో అవుతున్నారు. వీళ్ళ గ్రోత్ అయితే చాలా బాగుంది. అండ్ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్లో మనం చూస్తే ఈ జూన్ రిజల్ట్స్లో ఏఎం 23.2%తో గ్రో అయ్యారు. డిస్బర్స్మెంట్స్ అయితే కొంచెం డ్రాప్ అయింది, -2.3%. అండ్ ప్యాట్ 23% గ్రోత్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మనకి 33 basis points పెరిగింది. ప్రజెంట్ నిమ్ చూస్తే 8% అయితే ఉంది. చాలా బాగుంది చెప్పాలంటే. ఈ ఫైనాన్స్ కంపెనీస్కి నిమ్ అయితే చాలా ఇంపార్టెంట్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎక్కువ ఉండడం చాలా ఇంపార్టెంట్. 8% ఉండడం చాలా బాగున్నట్లు చెప్పాలంటే. అండ్ వీళ్ళ ప్రెజెన్స్ మనం చూస్తే ప్రజెంట్ 348 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. త్రూ అవుట్ మన ఇండియాలో అయితే వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉంది. అండ్ ఈ కాన్ఫరెన్స్ కాల్ విన్నప్పుడు వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పారు ఏంటంటే ఇంకా వీళ్ళ బ్రాంచెస్ అయితే ఇంకా పెంచబోతున్నారు. ఇంకా త్రూ అవుట్ ఇండియాలో వీళ్ళ బ్రాంచెస్ ఇంకా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడి నుంచి అన్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్పారు. మెయిన్ థింగ్ ఒక ఫైనాన్స్ కంపెనీకి చూసేటప్పుడు కాస్ట్ ఆఫ్ బోరింగ్ కూడా చూడాలి. కాస్ట్ ఆఫ్ బోరింగ్ వీళ్ళు లో ఇంట్రెస్ట్ రేట్కి వీళ్ళు మనీ తీసుకొచ్చి వీళ్ళు లోన్ ఇచ్చినప్పుడే వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా. వీళ్ళ బోరింగ్ కాస్ట్ మనం చూస్తే రాను కొన్ని ఇయర్స్ నుంచి తగ్గుతూ వస్తుంది. ఏదైనా ఫైనాన్స్ కంపెనీ కాస్ట్ ఆఫ్ బోరింగ్ తగ్గుతూ వస్తే అది చాలా మంచిది. మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు కాస్ట్ ఆఫ్ బోరింగ్ అయితే రాను తగ్గుతూ వస్తుంది. ఈ లాస్ట్ ఇయర్లో మాత్రం కొంచెం అయితే పెరిగింది, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి కదా, దానివల్ల వీళ్ళకి కొంచెం పర్సంటేజ్ అయితే పెరిగింది. మళ్ళీ ఇంకా కొన్ని డేస్ ఆర్ కొన్ని మంత్స్లో అయితే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు డెఫినెట్గా వీళ్ళకి కాస్ట్ ఆఫ్ బోరింగ్ ఇంకా తగ్గుతూ వస్తుంది. సో దట్ ఇంకా ఈ కంపెనీస్కి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా ఉంది. మనం ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినప్పుడు వీళ్ళ ప్రమోటర్స్ అయితే తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ప్రమోటర్ స్టేక్ తగ్గించడం వన్ ఆఫ్ ద రీజన్ చెప్పాలంటే మనకి స్టాక్ పడ్డానికి వన్ ఆఫ్ ద రీజన్. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మనం FIS చూస్తే వీళ్ళు 2019 నుంచి వీళ్ళ స్టేక్ అయితే బాగా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు, కానీ లాస్ట్ జూన్లో అయితే కొంచెం అయితే డిక్రీజ్ అయితే అయింది. అండ్ DIS కూడా మనం చూస్తే 2019 నుంచి ఫస్ట్ 2 to 3 years వీళ్ళ స్టేక్ అయితే కొంచెం తగ్గించారు. దాని తర్వాత రీసెంట్ ఇయర్స్లో అయితే వీళ్ళ స్టేక్ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నారు DIS అయితే. ఓకే, ఈ స్టాక్ ప్రైస్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వీళ్ళ ప్రమోటర్ స్టేక్ రెడ్యూస్ చేసుకోవడం, ఇది వన్ ఆఫ్ ద రీజన్. మెయిన్గా వీళ్ళ ప్రమోటర్ స్టేక్ రెడ్యూస్ చేసుకోవడం రీజన్ ఏంటంటే వీళ్ళ RBI రూల్స్, అంటే ఫైనాన్స్ కంపెనీస్కి రూల్స్ ఉన్నాయి. ప్రమోటర్ స్టేక్ ఫైనాన్స్ కంపెనీస్లో అయితే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, అది RBI రూల్. దానివల్ల ప్రమోటర్ స్టేక్ అయితే రిడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ చేంజ్ అవ్వడం, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకొక రీజన్ వాల్యుయేషన్స్. మనం చూస్తే 2001 ఆ టైంలో వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ 10 అలా ఉండింది. అసలు చెప్పాలంటే అది సస్టైనబుల్ వాల్యుయేషన్స్ అయితే కాదు, అది చాలా ఓవర్ వాల్యుయేషన్స్. ఆ వాల్యుయేషన్స్లో ఉండడం కరెక్ట్ కాదు స్టాక్ చెప్పాలంటే. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది స్టాక్ ప్రైస్ పడడానికి. అండ్ అదే కాకుండా మనం లాస్ట్ 1 year నుంచి చూస్తే మన ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి కదా. ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల ఏమవుతుంది, హౌసెస్ కొనే వాళ్ళు తగ్గుతారు. హౌస్ లోన్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు హౌసెస్ కొనే వాళ్ళు తగ్గుతారు కదా, దీనివల్ల కూడా ఈ స్టాక్ పడడం అయితే జరిగింది. ఈ అన్ని రీజన్స్ వల్ల ఈ స్టాక్ అయితే లాస్ట్ 2 years నుంచి ఈ స్టాక్ అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కానీ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టాక్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పీక్ అయితే వచ్చేసాయి. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ పెద్దగా పెంచే ఛాన్సెస్ అయితే లేవు. కానీ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ గవర్నమెంట్ రెడ్యూస్ చేసుకుంటూ వస్తాయో అప్పుడు నెక్స్ట్ ఇంకా హౌసెస్ కొనే వాళ్ళు పెరుగుతారు. అండ్ ఈ ఫైనాన్స్ కంపెనీస్కి బెటర్గా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ కొందరు కామెంట్స్లో అడిగారు ఏ లెవెల్స్లో కొంటున్నారు ఈ స్టాక్ని అని కొందరు క్వశ్చన్ అయితే అడిగారు. నేనైతే ఈ స్టాక్ని షార్ట్ టర్మ్ కోసం అయితే కొనట్లేదు, అట్లీస్ట్ మినిమం 2 years హోల్డ్ చేద్దామన్న దాంతో కొంటున్నాను. కాబట్టి నేను ఎక్కువ లెవెల్స్ అయితే ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాల్యుయేషన్స్ అయితే రీజనబుల్గా అనిపించింది నాకు. సో ప్రజెంట్ ఇప్పుడు 1560 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. బిలో 1550లో అయితే నేను ఫస్ట్ ట్రంచ్ అయితే నేను కొందాం అనుకుంటున్నాను నేను. దాని తర్వాత ఒకవేళ స్టాక్ ఇంకా పడితే ఇంకా నెక్స్ట్ ట్రంచ్ మళ్ళీ కొందాం అనుకుంటున్నాను. అలాగే డిఫరెంట్ లెవెల్స్లో కొని నేను యావరేజ్ ప్రైస్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ నేను 2 years
3 ఇయర్స్ అయినా హోల్డ్ చేద్దాం అనుకున్నాను ఈ స్టాక్ని అయితే. ఈ కంపెనీ వాల్యుయేషన్స్ చూసినప్పుడు వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ మనం చూస్తే మీడియం పీబీ 6 ఆ రేంజ్లో అయితే ఉంది. నాకు రీజనబుల్ వాల్యుయేషన్ ఈ స్టాక్ది 5 or 6 అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. వీళ్ళ బుక్ వాల్యూ మనం చూస్తే 414 అయితే ఉంది. 414 ఇంటూ మనం 5 చేస్తే ఒకవేళ ప్రైస్ టు బుక్ వాల్యూ 5 అని అనుకుంటే మనకి 2000 పైనే ఉండాలి ఈ స్టాక్ ప్రైస్ అయితే. ఒకవేళ 6 ఉందనుకోండి, ఒకవేళ ప్రైస్ టు బుక్ వాల్యూ 6 ఆ రేంజ్లో అయితే ఉంటే డెఫినెట్గా స్టాక్ ప్రైస్ 2500 నియర్లీ అయితే ఉండాలి. సో దట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 ఇయర్స్ ఆ టైంలో ఈ స్టాక్ ప్రైస్ అయితే బాగానే మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మన ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మనం కరెక్ట్గా టార్గెట్స్ అయితే ఇవ్వలేం, కానీ మనకి వాల్యుయేషన్స్ అన్ని చూస్తే మనకి డీసెంట్ రిటర్న్స్ అయితే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఓవరాల్గా సమ్మరీగా మనం చెప్పాలంటే ఈ కంపెనీ గ్రోత్ అయితే చాలా బాగుంది. వీళ్ళ ప్రాఫిట్స్లో కానీ వీళ్ళ రెవెన్యూస్లో కానీ చాలా మంచి గ్రోత్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బిజినెస్లో కూడా మంచి గ్రోత్ ఉంది మన ఇండియాలో. సో దట్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్లో ఇది చాలా మంచి స్టాక్ అని చెప్పి ఆవాస్ ఫైనాన్స్ ఈ స్టాక్ని అయితే నేను కొందామని అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి స్టాక్స్ మన ఛానల్లో తీసుకొస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.